సరే, ఇక్కడ మనం చూస్తున్న ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ లీడర్గా ఎవరున్నారు? నాన్న ఉన్నాడు. ఎవరెవరికి లీడర్? భార్యకి, పిల్లలకి లీడర్. పర్సనల్ పవర్ ఉన్న లీడరా, పొజిషనల్ పవర్ ఉన్న లీడరా? మీరు చెప్పాలి. ఎవరు చెప్తారు? సరే గొడవద్దు, మనం పని చేద్దాం. పొజిషనల్ పవర్ ఉన్న లీడర్ అనేవాళ్ళు చేయొద్దండి. అది పొజిషనల్ పవర్, ఓకే. అది పర్సనల్ పవర్ అనేవాళ్ళు ఎంతమంది? అబ్బా, ఇప్పుడు మరొకటి కనుక్కోవాలి. ఇది అన్నా చేయట్లేదు, అది అన్నా చేయట్లేదు, మరేంటో మరి. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి, నీకు పిల్లలు పుట్టారు కాబట్టి నువ్వు ఒక లీడర్ అయితే అది కేవలం పొజిషనల్ పవరే. నిజంగా నువ్వు ఒక భర్తగా, ఒక తండ్రిగా నీ బాధ్యతలు నిర్వహిస్తూ, వారిని ప్రేరేపిస్తూ, వారిని నడిపిస్తుంటే నువ్వు పర్సనల్ పవర్ లీడర్. నన్ను నేను నిరూపించుకోవాల్సింది, నన్ను నేను లీడర్గా చేసుకోవాల్సింది ఎక్కడో కాదు, ముందు నా ఇంట్లో. అవునా కాదా? కాదా? అంటే మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? ఉదయము లేచిన దగ్గర నుంచి మొదలవుతుంది. గెలుపు పిలుపు అప్పటి నుంచి మొదలవుతుంది. అవునా? ఓటమి కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన ఆఫీస్లో చాలా గౌరవం, ప్రతి ఒక్కరిని పట్టించుకున్నాడు, ప్రతి ఒక్కరిని కేర్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు అవసరం నుంచి మాట్లాడుతున్నాడు. ఇంటి విషయాలు పట్టించుకోవట్లేదు. ఎలా? అవునా? కాబట్టి ఫస్ట్ ఏమంటారు? ఇంట గెలిచి, చాలా తెలుసే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే లీడర్షిప్ అనేది ఫ్యామిలీతో మొదలవుతుంది. అంతేనా కాదా? కాదు, అది సెకండరీ. ముందు నాతో మొదలవ్వాలి. ముందు నన్ను నేను లీడ్ చేసుకోగలగాలి. ముందు నన్ను నేను సక్రమంగా దారిలో పెట్టుకోగలగాలి. ముందు నన్ను నేను మార్చుకోగలగాలి. ముందు నన్ను నేను ప్రేరేపించుకోగలగాలి. ముందు నన్ను నేను నడిపించుకోగలగాలి గెలుపు వైపుకి. ఇది ఫస్ట్, ఇది మొదలు. లేకపోతే నువ్వే సరిగ్గా లేవు, భార్యకి అని చెప్తావు, పిల్లలకి అని చెప్తావు. సేమ్ ఒక టీంకి హెడ్గా ఉన్నాడు, అతను టీం లీడర్. మరి అతను పొజిషనలా, పర్సనల్ పవరా అన్నది మీకు అర్థమై ఉంటుంది. ఏంటది మరి? ఏమర్థమైంది? ఎందుకు అలా డిసైడ్ అయిపోయారు? పొజిషన్ ఎందుకు డిసైడ్ అయిపోయారు? అతను ఏమిటో అతన్ని చూసి, అతని టీంతో అతని వ్యవహారం చూసి మనం చెప్పాలి. అవునా? అవునా? తను పర్సనల్గా తను ప్రూవ్ చేసుకుని, తను ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ పొజిషన్కి అర్హతగా వచ్చాడు. చూడండి, ఒక విషయం చెప్తాను. జీవితంలో సక్సెస్ సాధించాలా వద్దా? సక్సెస్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కరు చెప్తారు. నా దృష్టిలో ఆ స్థాయికి వెళ్ళటం నా లక్ష్యం, అంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవడం, అది నా దృష్టిలో నా లక్ష్యం. సక్సెస్ అంటే ఏంటి? నేను మిమ్మల్ని అడిగితే మీ దృష్టిలో ఏదైతే మీ లక్ష్యమో దాన్ని చేరుకోవడం, అది మీ లక్ష్యం. అవునా? సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎట్టగలకు నేను సక్సెస్ అవ్వాలి, ఎట్టగలకు నేను గెలుపుని సాధించుకోవాలి. దానికోసం నేనేం చేయాలి? అవకాశం కోసం ఎదురు చూడాలా వద్దా? అవకాశాల కోసం కాచుకొని కూర్చోవాలా వద్దా? ఎస్ ఆర్ నో? నో. అవకాశాల కోసం ఎదురు చూస్తూ కాచుకొని కూర్చుంటే అవకాశం వస్తుందా? అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? నో. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం కాదు. జాగ్రత్తగా వినండి. మనం మారాలనుకుంటుంది లీడర్గా అవకాశాన్ని కోసం ఎదురు చూడటం కాదు, అవకాశం కాసుకుని కూర్చోవడం కాదు, అవకాశాన్ని కల్పించుకోవడం కాదు, అవకాశంగా మారాలి. ఈరోజు ఈ బ్రదర్ షఫీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి అవకాశమా కాదా? మీకోసం ఒక ఆపర్చునిటీనా కాదా? అవకాశం కోసం ఎదురు చూశానా? అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నానా? అవకాశంగా మారానా? లక్షల మందికి అవకాశంగా మనం మారాలి. మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ మీ అవసరం కాదు, ఆ కంపెనీలో పొజిషన్ మీ అవసరం కాదు, మీరు ఆ కంపెనీ యొక్క అవసరంగా మారాలి. నా జాబ్ పోతుందేమో, నా పొజిషన్ పోతుందేమో అని మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు అవకాశం మీద ఆధారపడుతున్నారు అని ఆ కంపెనీ వారు, ఆ యాజమాన్యము, మీ టీం మెంబర్స్ మీరెక్కడ దూరం అవుతారో అని ఆలోచిస్తున్నారంటే మీరు స్వయంగా ఒక అవకాశంగా మారి ఉన్నారని. అంటే ఎంత మార్పు రావాలి మన ఆలోచనలో అంటే, ఒకటి చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, తను ప్రజెంట్ చేసుకుంటున్నాడు మనీ కోసం. అంటే ఒక వ్యక్తి తన యొక్క మనీ వాల్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వ్యక్తి తన యొక్క
మోరల్ వాల్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు, స్వయంగా తన వాల్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అవునా? అంటే మన వాల్యూ మనం ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తామో అన్ని రంగాల్లో కూడా, అప్పుడేమవుతాం? మనమే సమాజానికి అవకాశంగా మారుతాం. అయితే జాగ్రత్తగా వినండి, సిన్సియర్గా చెప్పాలి, ఇది అడుగుతున్నారు కాబట్టి చెప్పొద్దు, ఓకేనా? మనం సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి రంగంలో, ప్రతి విషయంలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలా వద్దా? కాదు. ప్రూవ్ చేసుకుంటే మన దగ్గర ఏదైతే ఉందో దాన్నే ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, కాదు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి, ఆటోమేటిక్గా ప్రూవ్ అవుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది? అది ప్రూవ్ అయిపోతుంది అంతే. సమాజం దాహంగా ఉంది. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రపంచంలో ప్రతి ఫీల్డ్లో, ప్రతి రంగంలో ఎదురు చూస్తున్నారు లీడర్ కోసం, సరి అయిన లీడర్ కోసం. అందుబాటులో ఉన్నారు కోట్లాది మంది ఫాలోవర్స్, దొరకట్లేదు లీడర్స్. లీడర్గా మారు, నిన్ను ఇంప్రూవ్ చేసుకో, ఆటోమేటిక్గా ప్రూవ్ అయిపోతావు. అయితే మనం చేసుకోవాల్సింది పొజిషనల్ పవర్ ఉన్న లీడర్ కాదు, పర్సనల్ పవర్ ఉన్నది. అంటే మన పర్సనల్ లైఫ్ నుంచి మార్పు రావాలి. అవకాశాలు ఇవ్వబడతాయా? చెప్పండి. ఏం చెప్తే ఏమంటాడో తెలియదు, ఏమనాలో అర్థం కావట్లేదు. అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. ఏం మాట్లాడడం? కూర్చుంటే బాగుంటుంది కదా, విందాం. చూస్తూ ఉంటే చూస్తూనే ఉండిపోతారు. మాట్లాడటం మొదలు పెడితే ప్రేరేపించడం మొదలు పెడతారు, ఆ తర్వాత నడిపించడం మొదలు పెడతారు. అయితే ఈ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏదైనా, ఏ బాధ్యత అయినా ఇవ్వబడుతుందా, తీసుకోబడుతుంది. బాధ్యత అనేది తీసుకోబడుతుంది. ఇవ్వబడ్డ బాధ్యత భారంగా ఉంటుంది, తీసుకోబడ్డ బాధ్యత భారంగా ఉండదు. అవునా కాదా? ఉదాహరణకి మీకు కొన్ని టార్గెట్స్ ఇవ్వబడ్డాయి, మీ కంపెనీలో మీకు ఇవ్వబడ్డాయి, రీచ్ అవ్వాల్సిందే. ఎట్లా చేయాలో ఏంటో, 10 రోజులే మిగిలింది, టార్గెట్ ఇంత రీచ్ అవ్వాలి, భారం. ఎప్పుడైతే వారు ఇస్తున్నారో దాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించండి. అది మీకు మీరుగా ఇచ్చుకున్న ఒక టార్గెట్గా తీసుకోండి, మీకు మీరుగా ఒక టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు అది ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. తీసుకోబడాలి బాధ్యత, ఇవ్వబడేది కాదు. అవునా? అయితే ఉదాహరణకి ఒక వ్యక్తి చిన్న పాపను ఎత్తుకొని ఉన్నాడు, 10 సంవత్సరాల పాప. చూస్తున్నాం మనం, 5 నిమిషాలు అయింది, ఇటు నుంచి ఇటు తిప్పేశాడు, ఇంకో 5 నిమిషాలు ఇటు నుంచి ఇటు తిప్పాడు. తర్వాత చాలా బాధపడుతున్నాడు, అసలు అన్ఈజీనెస్, ఎప్పుడు దించేస్తున్నాడు, మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ దించేస్తున్నాడు, చాలా భారంగా ఫీల్ అవుతున్నాడు. పక్కనే మరొక స్త్రీ ఉంది, ఆవిడ పిల్లని ఎత్తుకునే ఉంది, అలాగే ఉంది. అంతేకాదు పనులు కూడా చేసుకుంటుంది, ఆవిడ ఇంట్లో బట్టలు కూడా ఉతుక్కుంటుంది, అవసరానికి పిల్లని ఎత్తుకొని ఇంట్లో వంటలు కూడా చేసుకుంటుంది. పిల్ల ఏడుస్తుంటే ఆమెకు మాత్రం భారంగా లేదు. ఎందుకు? కన్న తల్లిగా అక్కడ బాధ్యతని స్వీకరించింది. చూస్తున్నామా లేదా? ఇంత డిఫరెన్స్ ఉంటుంది మన లైఫ్లో. నెక్స్ట్, ఇంతకీ మనం సిద్ధంగా ఉన్నామా? ఆర్ యు రెడీ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ? ఎస్. బాధ్యత తీసుకోవడం సిద్ధంగా ఉండాలి. ఎవరిస్తారు? నాకు నేనుగా ఇచ్చుకుంటాను. బాధ్యత నాకు నేనుగా ఇచ్చుకుంటాను, ఇది నా బాధ్యత, ఐ ఫీల్ ఇట్. అవునా లేదా? బాధ్యత మనగా స్వీకరించాలి. అప్పుడు అది ఎంత పెద్ద బాధ్యతనా, ఎంత పెద్ద టార్గెట్ అయినా కానీ మనం ఈజీగా ఉంటుంది, ఈజీగా రీచ్ చేయగలుగుతాం. అప్పుడు కష్టం అనిపించదు, మనం ఈజీగా దాన్ని రీచ్ చేయగలుగుతాం. అయితే లీడర్షిప్ అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది? ద రియల్ లీడర్షిప్ ఇస్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ పవర్, నాట్ ఆన్ పొజిషనల్ పవర్. అవునా? ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీకు ఎంత పొజిషన్ ఉంది, మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది ప్రజలు చూడడం లేదు. ప్రజలని మీరు ఎంత కేర్ చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. అవునా? ఒక లీడర్గా నేనంటే ఏమనుకుంటున్నావు? జోన్ లీడర్ అనుకుంటున్నావా? స్టేట్ లెవెల్ లీడర్నే. నీ పొజిషన్ కాదు వాళ్ళు చూస్తుంది, నువ్వు వాళ్ళని ఎంత చూస్తున్నావు అనేది వాళ్ళు గమనిస్తున్నారు. హౌ మచ్ యు ఆర్ కేరింగ్ దెమ్, ఇజ్ ఇట్ ఆర్ నాట్? ఒక లీడర్గా నువ్వు చేయాల్సింది ఏంటిది? నిన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో, నీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు మనం చూడగలగాలి. అవునా లేదా? దీన్ని ఏమంటారు? ఒక అటిట్యూడ్. ఒక సక్సెస్ఫుల్ లీడర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? తన యొక్క అటిట్యూడ్, తన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. సక్సెస్ కమ్ ఫ్రమ్ 70% అటిట్యూడ్, జస్ట్ 30%
నాలెడ్జ్. అటిట్యూడినల్ స్కిల్స్ 70% అయితే నాలెడ్జ్ స్కిల్స్ 30% మాత్రమే. ఎవరన్నారు? పెద్ద పెద్ద కంపెనీల యొక్క సిఇఓల యొక్క వాళ్ళతో జరిగిన ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే, జాగ్రత్తగా వినండి. యాజ్ ఎ సిఇఓ ఇంత పెద్ద కంపెనీలో వేలాది మందికి నేను ఒక అధినేతగా ఇక్కడ ఉన్నాను, కానీ నాకన్నా ఎక్కువ స్కిల్స్ ఉన్నవారు, నాకన్నా ఎక్కువగా చదువుకున్నవారు నా టీంలో చాలామంది ఉన్నారు. అంటే తన టీంలో ఉన్న వారికన్నా స్కిల్స్ తక్కువగా ఉన్నవారు, తన టీంలో ఉన్న వారికన్నా నాలెడ్జ్ తక్కువగా ఉన్నవారు, తన టీంలో ఉన్న వారికి ఉన్న సర్టిఫికేట్స్ కన్నా తక్కువగా ఉన్న వ్యక్తి ఒక బాస్గా, ఒక సీఈఓగా ఉన్నాడు. ఎందుకని? అతని దగ్గర నాలెడ్జ్ తక్కువ ఉందేమో, స్కిల్స్ తక్కువ ఉందేమో, కానీ అటిట్యూడ్ ఎక్కువగా ఉంది. ఈ అటిట్యూడ్ అనేది సక్సెస్ కోసం 70% ఉంది. ఆ అటిట్యూడ్ నాలో ఎంత ఉంది అంటే ఏంటి అసలు? ఎక్కడ దొరుకుతుంది? మొండ మార్కెట్లోనా, లేకపోతే చార్మినార్ మదీనా మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది? తెచ్చుకుందాం. అది ఎక్కడో నుంచో తెచ్చుకునేది కాదు, లోపల నుంచి రావాల్సింది అటిట్యూడ్. నా ప్రవర్తన ఎలా ఉంది, నా ఆలోచన ధోరణి ఎలా ఉంది, నా మాట విధానం ఎలా ఉంది, నేను ఎదుటి వ్యక్తిని ఎంత కేర్ చేస్తున్నాను, ఐ కేరా, ఐ డోంట్ కేర్గా ఉన్నానా, అర్థమవుతుందా? నా అటిట్యూడ్ ఎలా ఉంది, దీని మీద ఆధారపడి ఉంటుంది. మన అటిట్యూడ్ మీద మనం ఫోకస్ చేయాలి ఒక లీడర్గా మారాలంటే. ఎందుకంటే లీడర్ అని అంటే వితౌట్ టీమ్ లీడర్ ఉంటుందా? వితౌట్ టీమ్ లీడర్ ఉండదు. నీ అటిట్యూడ్ వాళ్ళైతే నీ టీం నీతో పాటు ఉండదు. జీవితం అనేది ప్రాక్టికల్గా ఏదైతే గడుపుతున్నామో ఆ జీవితంలో కష్టాలు వస్తాయా రావా? కష్టాలు ఇంతవరకు నేను చూడలేదు సార్, కష్టాలంటే ఎలా ఉంటాయి అనేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? జీవితం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి, జీవితం అన్న తర్వాత ఓటములు కూడా ఉంటాయి. జీవితం అన్న తర్వాత పడతాము, లేస్తాము, అవునా లేదా? మరి జీవితంలో కష్టాలు వచ్చాయి, అనుకోని ఒడిదొడుకులు వచ్చేస్తాయి, షాకింగ్ న్యూస్ కూడా జీవితంలో వస్తాయి, అవునా? ఎలా పడిపోతామంటే తిరిగి లేస్తామా లేదా అనే దెబ్బలు కూడా తగులుతాయి జీవితంలో. అనుకోకుండా ఏమన్నా అవ్వచ్చు, అవునా కదా? ఏదైనా అవ్వచ్చు. ఒక యాక్సిడెంట్, ఒక సెకండ్లో ఏదైనా అయిపోవచ్చు జీవితంలో, అవునా లేదా? అప్పుడు మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఏదైనా ఒక ఫెయిల్యూర్ జరిగింది, దాంట్లో నుంచి ఏం నేర్చుకోలేదు మనం నేర్చుకోవాలి. మరొకసారి ఓడిపోకుండా, మరొకసారి ఫెయిల్ అవ్వకుండా. కానీ ఏదైతే జరిగిందో సృష్టికర్త తరపు నుంచి ఏదైనా విధి నిర్ణయించబడిందో అది జరిగిపోయింది. ఏం చేయాలి? దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏది జరిగినా మన మంచికే జరిగిందని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తే నీకు ఆ బాధ ఉండదు, ఆ నిరాశ ఉండదు, ఆ కృంగుబాటు ఉండదు. ఇది మనకు కావాల్సినటువంటి ఒక ప్రవర్తన, అటిట్యూడ్. ఉదాహరణ చూడండి, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఒక రాజు ఉన్నాడు, అతని మంత్రి. ఆ రాజు తన మంత్రి మరియు తన కొంతమంది సైనికులతో పాటు వేటకు బయలుదేరాడు. వేటకు వెళ్తున్నాడు. మార్గం మధ్యంలో కత్తి బయటికి తీసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తన బొటన వేలు తెగిపోతుంది. వెంటనే అరవడం మొదలు పెడతాడు రాజు. బొటన వేలు తెగిపోయింది. అరవడం మొదలు పెడతాడు. ఏలు తెగిపోయింది, సైనికులారా వెంటనే వైద్యుడిని పిలవండి అని చెప్పేసి. మంత్రి కొంచెం దూరంగా ఉంటాడు. అతను వచ్చేసి, రాజా ఏం జరిగినా మన మంచిగా జరిగింది అంటాడు. ఇంకా అతనికి ఈ బాధ కన్నా ఈ బాధ ఎక్కువైపోయింది. నేను ముందే ఏలు తెగి ఏడుస్తుంటే మంచిగా జరిగిందంటావా? ఆ వైద్యుడు మాట పక్కన పెట్టండి, ముందు వీడిని పట్టుకోండి, తీసుకెళ్ళి తలక్రిందుగా వేలాడదీసి రేపు పొద్దున్నే ఉరితేసి చంపేసేయండి అని చెప్పేసి కోపం మీద దీనికి చుట్టేసుకొని ఆ సైనికులు ఏం చేశారు? మంత్రిని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇతను అడవి లోపలికి వెళ్ళిపోయాడు ఒక్కడే ఒంటరిగా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపల అడవిలో అడవి జాతి వారు కొందరు కొయ్యవారు చేతికి చిక్కుతాడు ఈ రాజు. వారు ఎదురు చూస్తున్నారు, వారి ఆచారం ప్రకారంగా ఒక నరబలి ఇవ్వాలి అని. వారికి ఒక నరుడు దొరికాడు, ఎదురు చూస్తున్న నరుడు దొరికాడు అని చెప్పేసి సంతోషంగా ఎత్తుకుని తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఆ తల క్రిందులుగా ఏలాడ తీశారు. ఇంకా తన చుట్టూ తిరిగేసి, ఇంకా బలి కోసం ఇంకా 4 గంటల సమయం ఉంది, చుట్టూ ఎగురుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ తిరుగుతూ ఒక సైనికుడి చూపు ఆ బొటన వేలు మీద పడింది. ఏ బొటన అయితే పూర్తిగా తెగిపోయి ఉందో, లేదు బొటన వేలు అక్కడ ఆ చెయ్యి మీద పడింది. అది చూడగానే అశుద్ధం, ఇతను బలికి పనికిరాడు అని చెప్పేసి ఏమైంది దించేస్తారు. ఇదే నరబలికి పనికిరాదని చెప్పేసి వదిలేస్తారు. ఆ రాజు అక్కడి నుంచి బయటపడి, అమ్మా నా ప్రాణాలు మిగిలాయి అని చెప్పేసి వస్తున్నాడు. గుర్తొస్తుంది, ఏది జరిగినా మన మంచిగా జరిగిందని చెప్పాడే, ఇది నా మంచికే కదా, ఇది నా మంచికే ఏలు తెగింది. ఏలు తెగినప్పుడు అది నా అర్థం కాలేదు, ఇప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది అని వస్తుంటే గుర్తొచ్చింది, నేను ఆజ్ఞాపించేశాను కదా మంత్రిని తీసుకెళ్ళి తల క్రిందుగా వేలాడ తీసి తెల్లవారు జనం ఉరితీయమని చెప్పాను కదా, తెల్లవారడానికి సమయం అవుతుంది, ఎలా
మంత్రి ఎలా అని చెప్పేసి ఇంకా పరుగున వస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. తెల్లవారిపోయే సమయానికి చేరుకుంటాడు. అక్కడ చూసుకుంటే ఆ మంత్రిని ఉరి తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపండి అని చెప్పేసి వచ్చేసి పరిగెత్తుకుంటూ చూసి ఆయన పట్టుకుంటాడు. అక్కడ నుంచి దించుతారు. జరిగింది చెప్తాడు. నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది వాస్తవమే, ఏది జరిగినా మన మంచిగా జరిగింది, ఇలా జరిగింది, ఒకవేళ ఇలా జరగపోయినట్లయితే ఈరోజు నేను ఉండేవాడినే కాదు అని చెప్పి అంటాడు. నువ్వు నన్ను క్షమించాలి, నేను నీ పట్ల చాలా కఠినంగా దురుసుగా ప్రవర్తించాను, నువ్వు క్షమించాలి, నీ స్థితికి చేసినట్టే ఏది జరిగినా మన మంచిగా జరిగింది అంటాడు అతను. మళ్ళీ ఆ మాట, ఇప్పుడే మంచి జరిగింది, నిన్ను ఇంత కొట్టించాను, ఇంత తలగిన రాత్రి ఎలా చేశానంటే, రాజా మీరు నన్ను ఈ విధంగా చెబితే నేను మీతో పాటు వచ్చేవాడిని, వాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను ఎక్కిచ్చేసేవారు, వారు మిమ్మల్ని వదిలేసేవారు, పలికి పనికిరారని నన్ను ఎక్కిచ్చేసేవారు. ఏది జరిగినా అప్పుడు అర్థం కాదు, కానీ అది మన మంచికే. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేనైనా మీరైనా ఏ మానవుడైనా ఒకే ఒక దేవుడిచే పుట్టించబడ్డ మానవులు, అవునా కదా? ఏంటి సార్ అలా అంటారు, మీరు ముస్లింలు కదా, మేము హిందువులు కదా, వాళ్ళు క్రైస్తవులు కదా, రకరకాల మతాలంటే వేరు దేవుడు లేరా అంటే, కాదు బ్రదర్స్, ప్రతి మానవుడిని పుట్టించిన దేవుడు సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఒకే ఒక దైవం ఉన్నాడు, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే మానవులందరినీ పుట్టించాడు. ఏ దేవుడండి? ఏ దేవుడైతే భూమిని పరిచాడో, ఏ దేవుడైతే ఆకాశాలని నిర్మించాడో ఆ దేవుడే ఈ మానవుల్ని తయారు చేశాడు. అయితే ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా తెలుసా? ఈ భూమి మీద ప్రేమలో అతి పెద్ద ప్రేమ ఎవరిది? తల్లి ప్రేమ. తల్లి ప్రేమకు సమానంగా ఎవరూ ప్రేమించలేరు. కానీ అలాంటి తల్లికి 70 తల్లుల కన్నా ఎక్కువ రెట్లు ప్రేమ కలిగిన వాడు సృష్టికర్తన దైవం. ఒక తల్లి ప్రేమ కాదు, 2 తల్లుల ప్రేమ కాదు, 3 తల్లుల ప్రేమ కాదు, 70 తల్లుల కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు సృష్టికర్తన దైవము. ఆయన ఏది చేసినా నీ మంచికి చేయడా, నీ మంచికి. అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ అది నీ మంచికే. అది తర్వాత నీకు అర్థమవుతుంది, తర్వాత కూడా అర్థం కాకపోవచ్చు, కానీ అది నీ మంచికే. కాబట్టి మన అటిట్యూడ్ ఎలా ఉండాలి? ఏదైనా భారీ నష్టం జరిగింది, ఏదైనా జరిగిపోయింది, జరగకూడదు జరిగింది, ఎస్, కుమిలిపోవద్దు, నిరాశ చెందొద్దు, కుప్పకూలిపోవద్దు, జీవితాన్ని అంతం చేసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎస్, ఏది జరిగినా నా మంచిగా జరిగింది, దీంట్లో మంచి ఉంది, అది నాకు తెలియకపోవచ్చు, రేపు తెలుస్తుంది, తెలియకపోయినా దీంట్లో మంచి ఉంది, ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశమో, ఒక సంఘటనో, దేవుని తరపు నుంచి దేవుడు నాకు అన్యాయం చేయడు. ఈ బిలీఫ్ ఉండాలా వద్దా? ఉండాలి. మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చాను నేను. మరి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఇలా జరుగుతుందేమో, ఇలా రిసీవ్ చేసుకుంటారేమో, అలా బాగా అవమానపరిచేశారు నన్ను. గౌరవించడం పక్కన పెట్టి బాగా అవమానపరిచేశారు అనుకోండి. నాకు ఏమనిపిస్తుంది? పిలిచి అవమానపరిచారనిపిస్తుంది. ఏం చేయాలి అప్పుడు? కోపం తెచ్చుకోవాలా వద్దా? కోపం వస్తుందా రాదా? జీవితంలో చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఒక టీం లీడర్తో టీం మెంబర్ కానీ, టీం మెంబర్తో టీం లీడర్ కానీ, భార్యతో భర్త కానీ, భర్తతో భార్య కానీ, స్నేహితుడితో కానీ, ఇరుగు పొరుగువాడితో కానీ, ఎక్కడో కానీ, అవునా, అపార్థాల వల్లనో కావాలనో ఎన్నో సంఘటనలు జీవితంలో జరగలేదా? జరిగాయి. అవమానం అనిపించలేదా? అనిపించింది. కోపం రాలేదా? వచ్చింది. ఏం చేయాలి? మనిషికి కోపం ఉండాలా వద్దా? కోపం రావాలా వద్దా? కోపం మంచిదా చెడ్డదా? కోపం మంచిదా చెడ్డదా? చెడ్డది అనే వాళ్ళు చేయతండి. అమ్మో వద్దు, మంచిదే, ఏమంటే ఏమవుతుందో తెలియదు. చూడండి, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మనిషి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మనిషి సంతోషంగా ఉంటాడు, బాధల్లో ఉంటాడు, అవునా లేదా? నిరాశ ఉంటుంది, రకరకాల ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక ఎమోషన్ కోపం. కోపం అనేది సహజ సిద్ధంగా వచ్చేంటూ ఒక ఎమోషన్. అది మానవుడికి అంటూ కోపం వస్తుంది. కోపం రాని వాడు ఎవడు ఉంటాడు చెప్పండి? కోపం వస్తుంది. కోపం రావటం తప్పు కాదు, కోపంతో జీవితం గడపడం తప్పు, అవునా? ఆ క్షణంలో, ఆ పరిస్థితిలో, ఆ స్థితిలో, ఆ సంఘటనలో ఆ వ్యక్తిపై కోపం రావచ్చు. తర్వాత క్షమించి వదిలేయాలి. ఆ కోపాన్ని తీసుకొని ఆ కసితో, ఆ పగతో జీవితం గడుపుతానంటే ఏంటో తెలుసా? మీరంటే నాకు కోపం, మీరంటే నాకు కసి, మీరంటే నాకు పగ. మీకేం నష్టం? నాకు నష్టం కదా, నాకు బీపీ వస్తుంది కదా, నాకు షుగర్ వస్తుంది కదా, నాకు నిద్ర పట్టదు కదా, అవునా? మీరు చేసింది ఏదో చేసి వెళ్ళిపోయారు.
మరి నేను ఇంకా బాధపడుతున్నాను అంటే ఆ కోపాన్ని తీసుకెళ్ళడం. ఈ కోపంతో ఉండడం ఎలాంటిదో తెలుసా? కోపంతో రగిలిపోవడం అనేది. ఇది చూడండి, ఎదుటి వ్యక్తిపై కోపంతో ఉండడం ఎలాంటిదంటే ఎదుటి వ్యక్తి చనిపోవాలని నువ్వు విషం తాగడంతో సమానం. అవునా కాదా? కాబట్టి మరి కోపం సహజంగా వస్తుంది కదండి. వద్దనుకుంటాం, ఇప్పుడైతే కూల్గా ఉన్నాను కాబట్టి ఏం జరగలేదు కాబట్టి కోపపడొద్దు అనుకున్నాం. కోపం వస్తుంది కదా. నిజంగా చెప్పండి, నిజాయితీగా పిచ్చి కోపం వచ్చేవాళ్ళు ఉన్నారా ఎవరికైనా? బా, ముందు వచ్చేదే అది. నిజం చెప్పండి, గత జీవితాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజు అంతగా నేను కోపపడకుండా ఉంటే బాగుండేది అనే సంఘటన ఉందా లేదా? ఉంది. ఆ రోజు అంత కోపపడకుండా ఉంటే బాగుండేది, అంత కోపం నన్ను కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. నేను గతంలో చర్లపల్లి జైలుకి వెళ్ళి ఉన్నాను. ఖైదీగా కాదు, వాళ్ళకి కొన్ని క్లాసెస్ చెప్పడం కోసము, వాళ్ళకు కొన్ని సందేశం ఇవ్వడం కోసం జైలుకి వెళ్ళటం జరిగింది. ఆ ఖైదీలకి క్లాసెస్ చెప్పడం కోసము, వాళ్ళకు కొన్ని సందేశం ఇవ్వడం కోసం అక్కడ వాళ్ళతో సంభాషించే అవకాశం వచ్చింది. ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు? 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది, 8 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నావు. ఎందుకు అంటే ఒకరోజు ఇలా గొడవ జరిగింది. ఆ గొడవలో ఆ క్షణిక ఆవేశంలో ఇలా చేశాను, ఇలా నెట్టాను, అతను బండరా మీద పడిపోయి చనిపోయాడు. అంతే, నేను హత్య చేసిన వాడిని అయిపోయాను. ఇన్ని సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాను. క్షణిక ఆవేశమే, చిన్న కోపం. ఆ కోపాన్ని ఒక్క నిమిషం నేను తట్టుకుంటే బాగుండేదేమో, ఇన్ని సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. ఇది ప్రాక్టికల్గా నేను చూశాను. బాధపడుతున్నారు, అవకాశం లేదు. ప్రొఫెషనల్స్ కిల్లర్స్ ఉంటారే, హత్యలు చేసేవాళ్ళు ప్రొఫెషనల్గా, వాళ్ళు అలా వెళ్తారు, వచ్చేస్తారు. రావడానికి దారి ముందే ఉంటుంది, వెళ్ళక ముందే వెళ్తారు, వచ్చేదారిలో వచ్చేస్తారు. వాళ్ళు కాదు బాధపడుతుంది. నిజంగా క్షణిక ఆవేశంలో ఆ కోపంలో చేయకూడని తప్పు చేసి జీవితాంతం బాధపడుతున్నారు. ఏమో మనతో కూడా జరిగితే మన ప్రవర్తన మారాలా వద్దా? మన అటిట్యూడ్ మారాలా వద్దా? ఎలా మారాలి? కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఎలా మారాలి? కోపంతో ఫోన్లు పగలగొట్టిన వాళ్ళు ఉన్నారా? ఎందుకుంటారు? ఫోన్లు పగిలిపోయాయి, అద్దాలు పగిలిపోయాయి, ల్యాప్టాప్లు పగిలిపోయాయి, ఏమేమో పగిలిపోయాయి. అవునా? రిమోట్లు పగిలిపోతాయి, టీవీలు పగిలిపోతాయి. అవునా? చాలా పగిలిపోతాయి. అయితే ఈ కోపాన్ని నియంత్రించుకోవడం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అవును, కంట్రోల్ చేసుకోవాలనిపిస్తే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా? ఆ సిచ్యువేషన్లో జాగ్రత్తగా వినండి. ఇది మన లైఫ్లో ఉపయోగపడుతుంది. 3 గోల్డెన్ స్టెప్స్ టు కంట్రోల్ యువర్ యాంగ్రీనెస్. మీ కోపాన్ని నియంత్రించుకోవడం 3 గోల్డెన్ స్టెప్స్ చెప్తాను.